నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సుమా కనకాల గారు, ఎంతమంది యాంకర్స్ వచ్చినా ఒక రకంగా చెప్పాలంటే ఒక జనరేషన్ అయిపోతుంది అని అనుకుంటుంటారు సాధారణంగా. ఎందుకంటే అప్పట్లో ఉన్న శిల్పా చక్రవర్తి గారు, ఝాన్సీ గారు అడపా కనిపిస్తూ ఉంటారు అంతే. బట్ సుమా గారు ఇప్పటికీ ఇప్పుడున్న యాంకర్స్కి ఒక రకంగా చెప్పండి, సుమా గారిని ఎవరు క్రాస్ చేయలేరేమో ఇంకెప్పటికీ. తనంతట తాను మానేసిన, ఒకవేళ వేరే వాళ్ళు వచ్చిన సుమా గారు యాంకరింగ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చేయాల్సిందే అందరూ. అంత పీక్ స్టేజ్లో వెళ్తున్న సుమా గారికి కొడుకు హీరో అనుకున్నారు, బబుల్ గమ్ అంటూ ఒక సినిమా తీశారు. అది కాస్త అటు ఇటుగా అయ్యింది, కొన్ని కోట్లు నష్టపోయారు. ప్రస్తుతానికి ఉన్న వార్త అది. తన యాంకరింగ్ విషయం పక్కన పెట్టి తన లాస్ గురించి మాట్లాడుతున్నారు. అన్ని కోట్లు లాస్ అయ్యారా? సుమా కనకాల, రాజీవ్ కనకాల గారి అబ్బాయి రోషన్ కనకాల ఫస్ట్ సినిమా యాక్ట్ చేసింది నిర్మలా కాన్వెంట్. మన శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ హీరోగా, ఈ అబ్బాయి ఆ రోషన్ ఫ్రెండ్ ఇంకో రోషన్, ఇద్దరుగా నటించిన సినిమా నిర్మలా కాన్వెంట్. దాంట్లో మంచి మార్కులు సాధించుకున్నాడు. ఆ అబ్బాయికి ఎక్కడ డిస్క్రిమినేషన్ అయ్యింది అంటే, ఎక్కడ క్రిటిసిజం ఎక్కువ అయిందంటే కలర్. కొంచెం డార్కిష్ కలర్లో ఉండడం వల్ల కలర్ డిస్క్రిమినేషన్ చాలా ఎదుర్కొన్నాడు. రాజీవ్ కనకాల గారు మంచి కలర్ కదా, బట్ పిల్లలకి రాలేదు. సుమ గారు కూడా మంచి కలర్, కొంచెం డస్కీ అంటే సుమ గారు కంప్లీట్ మలయాళీస్ ఎలా ఉంటారు అలా అన్నమాట. కానీ రాజీవ్ గారే మంచి కలర్. పిల్లలిద్దరికి ఏందో ఆ కలర్ రాలేదు. దేవదాస్ కనకాల గారు వాళ్ళ వైఫ్ కూడా చాలా కలర్, అదే అంటున్నా, పిల్లలకి ఆ కలర్ రాలేదు. కానీ అది వదిలేయండి, కలర్ డిస్క్రిమినేషన్ అనేది మనం చేయడం కాదు. కానీ ఇప్పుడు అట్లా అనుకుంటే రాధిక గారు, భానుప్రియ గారు, మరి వీళ్ళందరూ కూడా స్క్రీన్ కి బాగోరు. అవును, ఇలా డస్కీగా ఉంటేనే బాగుంటారు. బ్రౌన్ ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి కనపడవు మరి ఫెయిర్ గా ఉంటే. మరీ డస్కీగా ఉండి ఎక్స్ప్రెషన్స్ లేని వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి, నేను కాదన్నాను. అట్లా అనుకుంటే కలర్ ఫోటో హీరో అబ్బాయి ఎన్ని సినిమాల్లో అబ్బాయికి మంచి పేరు రాలేదండి జనరల్లీ. సో అలాగా ఈ అబ్బాయికి కథ పరంగా, యాక్టింగ్ పరంగా ఏవైతే సినిమాలు యాక్ట్ చేశాడో అన్ని సినిమాల్లో ఈ అబ్బాయికి మంచి పేరే వచ్చింది రోషన్కి. కానీ బాగుంటాడు అబ్బాయి. సిరీస్ కూడా చేశాడు, మన ఓంకార్ గారి సిరీస్ ఒకటి కూడా చేశాడు ఆయన. ఇట్ వాస్ వెరీ గుడ్ అనమాట. అబ్బాయి చూడటానికి బాగుంటాడు, ఆ టోన్ బాగుంటుంది, హైట్ ఉంటాడు, క్రికెట్ ఆడతాడు మంచిగా. హీ డూస్ ఆల్ దిస్ థింగ్స్. తర్వాత ఏమనిపించింది అంటే, సమర్పించారు మన రాజీవ్ కనకాల అండ్ సుమా కనకాల గారు బబుల్ గమ్ అనే సినిమా ప్రీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిపి, ఇంకొక ప్రొడ్యూసర్ మహేశ్వరి మూవీస్తో విమలా గారు అని చెప్పి వీళ్ళతో కలిపి వాళ్ళ డబ్బుల్లో, అంటే సినిమా ఎక్కడ మధ్యలో బ్రేక్ రాకుండా ఉండడానికి వీళ్ళు సంపాదించిన దాంట్లో కొంచెం ఎక్కువ మోతాదు డబ్బులే దీంట్లో పెట్టామని రాజీవ్ కనకాల గారు మనకు మా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దాంట్లో ఆయన చెప్పడం ఏంటంటే, నా కొడుకుకి ఆ సినిమా పరంగా డిజాస్టర్ అయ్యిందండి, బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది, కానీ అబ్బాయి యాక్టింగ్కి మంచి పేరు వచ్చింది, స్క్రీన్ ప్లే అంతా బాగుంది, కథ జనాల్లోకి ఎక్కలేదు. ఆ బబుల్ గమ్ అనేది ఇట్స్ ఎ మోర్ సెడక్టివ్ రొమాంటిక్ ఫిలిం లాగా అయిపోయింది. సుమా గారి కొడుకేంటి ఇలా చేయడం ఏంటి అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అతని యాక్టింగ్కి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మోగ్లీ తీస్తున్నాడు యాక్చువల్. కానీ ఒకటబ్బా, పెద్ద పెద్ద హీరోలు కూడా ఫస్ట్ సినిమాలన్నీ ఫ్లాపే. రామ్ చరణ్ గారి సినిమా ఫ్లాప్. ఇప్పటికి రామ్ చరణ్ గారిని, అప్పుడు రామ్ చరణ్ గారిని మనం ఎట్లా చూస్తాం అంటే, అఫ్ కోర్స్ ఆ మేక్ ఓవర్ ఉంటేనే మన ఇండస్ట్రీలో నిలబడగలుగుతాం. రామ్ చరణ్ గారి సినిమా ఫ్లాప్ అని కానీ ఇట్స్ యావరేజ్ కలెక్షన్స్ అయితే బాగానే వచ్చాయి. అప్పట్లో ఎన్ని కమెంట్స్, గంగోత్రికి కూడా ఎన్ని కమెంట్ రాలేదండి అల్లు అర్జున్. ఇప్పటికీ అల్లు అర్జున్ గారు అది చూసి అమ్మో భయపడతాను. గంగోత్రికి అల్లు అర్జున్ గారికి రాలేదా? సో దేర్ ఆర్ సర్టైన్ లక్. అట్లా అనుకుంటే లక్ ఉండే హీరోస్ లో ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది రాజకుమార్, మహేష్ బాబు. అట్లా అనుకుంటే ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా నిన్ను చూడాలని డిజాస్టరే కదా. అదే అంటున్నా. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1. అలా అనుకుంటే ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్, అది కూడా ఫ్లాప్ టాకే, యావరేజ్. జైన్సీ పరాంజీ తీసి అంటే ఇప్పుడు మనం కంపారిజన్ చేస్తే అరే ఆ సినిమా ఏం కాదంట. కానీ నాకు ఎందుకు ఈశ్వర్ సినిమా బాగుంటుందండి. ప్రభాస్ అసలు చాలా క్యూట్ గా చాలా బాగుంటాడు. సేమ్ డిట్టో ఈ అబ్బాయి రోషన్ కనకాల కూడా యాక్టింగ్ పరంగా చాలా మెచ్యూరిటీ ఉన్న యాక్టింగ్ చాలా చేశాడు అనమాట ఆయన. సో నేను రోషన్ కనకాలని ఒక ఆర్టిస్ట్గా చూడాలనుకుంటున్నాను. ఆయన మీద డబ్బు పోయిందని నాకు ఎప్పుడు బాధ లేదు, కానీ ఆర్టిస్ట్గా నేను ఆయన్ని చూడాలి, ఎదగాలి, ఇంకా మంచి కథలు రావాలని కోరుకుంటున్నాను. కానీ సుమా ఎప్పుడు ఆ అబ్బాయి ఆర్టిస్ట్ అవ్వాలి, ఆ అబ్బాయి హీరో అవ్వాలి, నేను ఆ అబ్బాయి అందరి హీరోలతో చూడాలని ఎప్పుడు అనుకోలేదు. తన ఇష్టానికి వదిలేసింది, వాళ్ళని ఇబ్బంది పెట్టదు, ప్రెషర్ చేయదు. ప్లస్ ఇంకొకటి, డబ్బులు మేము పోయితే ఇప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఇంకా ఎక్కువైనా ఎర్న్ చేసి సంపాదించుకోవచ్చు, కానీ
డబ్బు పోయింది కదరా నీ మీద పెట్టి డబ్బు పోయామని ఆ ప్రెషర్ ఎప్పుడు మేము ఆయన మీద చూపించలేదు. నెక్స్ట్ ఇప్పుడు మోగ్లీ సినిమా చేస్తున్నాడు యాక్చువల్గా అతను. మోగ్లీ సినిమాలో మెయిన్ లీడ్ అన్నమాట. ఆ మోగ్లీ సినిమా ఈ కలర్ డిస్క్రిమినేషన్ కూడా అధిగమించేశాడు. బికాస్ ఆ క్యారెక్టర్ కి అతను బాగా సూట్ అయ్యాడు అని చాలా మంది చెప్తున్నారు అని. కానీ ఈ రోజుల్లో కలర్ పెద్ద విషయం ఏముందబ్బా, బోల్డ్ ట్రీట్మెంట్లు అవైలబుల్ గా వచ్చాయి. ట్రీట్మెంట్ వదిలేండి, చిన్నపిల్ల 21-22 ఇయర్స్ ఫేస్ కి ఎందుకు ట్రీట్మెంట్లు? జనరల్ గా చెప్తాను, ఇప్పుడు నీకు కలర్ 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 అనుకుంటే ఆ కలర్ ని మనం ఏం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మేకప్ వేస్తే ఆ కలర్ అంతా పోతుంది, దట్ ఈస్ డిఫరెంట్ అనుకోండి. బట్ వాళ్ళ నాన్నగారు అంత బోల్డ్ గా చెప్పడం కూడా చూడండి, అది అతని అప్రిషియేట్ చేయాలి రాజీవ్ కనకాల గారిని. ఎందుకంటే నా కొడుకు కొంచెం కలర్ డిస్క్రిమినేషన్ ఉన్నాడని చాలా ఫేస్ చేశాడండి అనడం ఒక తండ్రి నోట్లోంచి రావడం చాలా అరుదు జనరల్లీ. ఎందుకంటే తల్లి బాధపడుతుందేమో ఇట్లానే సరే ఏంటండి అని. ఎందుకంటే సుమ గారు కూడా మీడియాలో ఉండేవాళ్ళే కదా, మీడియా ముందు అలా మాట్లాడారు ఏంటి అని కూడా అడుగుతారుగా. అబ్బాయి కూడా ఎదిగిన అబ్బాయి రోషన్. ప్లస్ ఇంకా చెప్పాలి అనుకుంటే సుమా కనకాల అండ్ రాజీవ్ కనకాల పేర్లు ఎప్పుడు కాంట్రవర్సీలో రాలేదు, ఒకే ఒక విషయంలో వచ్చాయి, వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకుంటున్నారా అని. కానీ రాజీవ్ కనకాల గారిని ఇదే క్వశ్చన్ అడిగితే ఇంకా ఆపండ్రా బాబు మా డైవర్స్, ఇప్పుడేం తీసుకుంటారా డైవర్స్, ఇప్పుడు తీసుకొని ఏం చేస్తాం మేము డైవర్స్. నేను సుమ గారు ఒకవేళ మాట్లాడి తనకు అలవాటు అయిపోయి వృద్ధాప్యంలో మైక్ లేకపోతే మైక్తో మాట్లాడి ఏం చేయాలని అర్థం కాకపోతే నీకు చేతికి ఒక మైక్ ఇస్తాను, నువ్వు మాట్లాడుతూ ఉండి నేను వింటూ ఉంటాను నేను కూర్చొని అని ప్లాన్ చేసుకున్నాడు. అంటే అలవాటు చేసుకుంటున్నాను ఇప్పుడే. సుమ మాట్లాడి స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని ఇంట్లో వృద్ధాప్యంలో ఆమె కూడా మైక్ కావాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, అందుకని మైక్ చేతిలో పెట్టి నువ్వు కూర్చొని నేను మాట్లాడు, కానీ నాకు తినడానికి ఏదో ఒకటి నేను తింటూ ఉంటాను చెప్తాడు. సో దిస్ ఈజ్ హౌ దర్ ఫ్యామిలీ. అంటే ఒక ఆర్టిస్ట్ ఫ్యామిలీకి సమాజంలో ఎటువంటి డిస్క్రిమినేషన్ అవుతుందనే దానికి ఎంత నీట్గా క్లుప్తంగా ఆన్సర్స్ ఇచ్చాడంటే వాళ్ళ నాన్నగారి నుంచి పుణికిపుచ్చుకున్న గుణం. కానీ కొడుకుని అన్నారన్న విషయం పక్కన పెడితే ఆ అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంటారని ఎన్ని మాటలు అన్నారు. అవును మనశ్విని చాలా అంటే చాలా మాటలు పడాల్సి వచ్చింది. ఒక టైంలో అయితే సుమ గారు కళ్ళలో నీళ్లు పెట్టుకుని కూడా అలా చేయడం ఆపండి మీరు అని అన్నారు. అవును, అందుకే మనశ్విని ఇప్పుడు బయటకు తీసుకురావట్లేదు సుమ. చిన్నప్పుడు సుమ మనశ్విని తీసుకునే స్టూడియోకి వెళ్ళేది. స్టార్ మైలో చేసేటప్పుడు అంతా కార్లో ఉండేది. మాట్లాడడం కూడా ఒక 2-3 సార్లు మనం చూసాం. ఓంకార్ గారి షోలో సిక్స్ సెన్స్ అనే షోలో మాట్లాడడం చాలా సార్లు చూసాం మనశ్విని. బట్ పిల్లలు ఎదుగుతున్నప్పుడు బొద్దుగా ఉండడంలో మంచిగానే ఉంటుందండి, దాన్ని డిస్క్రిమినేట్ చేయడం. హార్మోన్స్, జీన్స్ ఇవన్నీ ఉంటాయి. సెలబ్రిటీస్ పిల్లలు కాబట్టి అన్ని మాట్లాడతారు. అట్లా అనుకుంటే నిన్న రామ్ చరణ్ గారి కూతుర్ని అనలేదా? నోరుంది కదా అని అంటానే ఉంటారు జనాలు, దాన్ని పట్టించుకోరు అనమాట. సో నేను రాజీవ్ కనకాల గురించి ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చిన ఆ గుణం, ఎక్కడ డిప్లొమాటిక్గా మాట్లాడాలి, ఎక్కడ టాపిక్ని ఎండ్ చేయాలి అనేది. రాజీవ్ కనకాల గారు ఇంతకు ముందు కూడా మీ సంపాదన ఎక్కువ, సుమా సంపాదన ఎక్కువ అని డైరెక్ట్ గా అడిగితే డైరెక్ట్ గానే చెప్పారు ఆయన సుమాదే అని. చాలా మంది హస్బెండ్స్ అలా ఒప్పుకోరు. పెళ్ళాం డబ్బుల మీద మీరు బతుకుతున్నారా, పెళ్ళాం డబ్బుల మీదనే మీరు ఉంటారా అనడం కూడా ఆయన అనడం మనం చూసాం. చాలా గర్వంగా చెప్తారు ఆయన. అవును అలాంటిది ఏం లేదండి అనే చెప్పేస్తాడు డైరెక్ట్ గా. సో ఆయన ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు కొనసాగుతున్నాడు. ఎన్టీఆర్ సినిమాలో ఆయన ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటారు. ప్లస్ ఆయనకు తగ్గట్టుగా క్యారెక్టర్లు వస్తున్నాయి. కానీ సుమా అంటుంటారు అనమాట, ఈ సినిమాలో నువ్వు బతుకుంటావా లేకపోతే చంపేస్తారు అని చెప్పి. కానీ ఈ మధ్య నేను బతుకుంటే క్యారెక్టర్లే చేస్తానన్నాడు. మొన్న హోమ్ టౌన్ అని చెప్పి ఝాన్సీ గారితో ఒక సిరీస్ రిలీజ్ చేశారు, చాలా అద్భుతంగా ఉంది. విలన్ క్యారెక్టర్స్ కూడా బాగా చేస్తారు. లవ్ స్టోరీలో ఎంత పేరు వచ్చిందండి, సుమగారే షాక్ అయ్యారు లవ్ స్టోరీలో ఆ క్యారెక్టర్ ని చూసి. సో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళ పిల్లలు కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.